ఇక్కడ ఒక్క ప్రదక్షిణ చేస్తేనే కోరిక నెరవేరుతుంది. ఎక్కడో కాదు, చిలుకూరులో ఉన్న చిలుకూరు బాలాజీ టెంపుల్, అదే వీసా బాలాజీ అని కూడా అంటారు. ఇక్కడ ఎంతోమంది నమ్మకంతో వచ్చి వీసా కోసం లేదంటే ఏదన్నా మొక్కులు మొక్కుకున్న వారు ఒక్క ప్రదక్షిణ చేసి అయితే ఆ స్వామి వారికి మొక్కుకొని వెళ్తారు. ఆ ఒక్క ప్రదక్షిణ చేసినప్పుడు గుడి బయట చుట్టూర ప్రాంగణంలో ఒక ప్రదక్షిణ అయితే చేస్తారు. అదే లోపల చేయాలంటే కనుక 11 ప్రదక్షిణలు అయితే చేస్తారు. ఇలా మొదటిసారి వచ్చిన భక్తులు తమ కోరిక చెప్పుకొని ఒక్క ప్రదక్షిణ లేదా 11 ప్రదక్షిణలతో ఆ స్వామి వారికి నమస్కరించుకొని మొక్కుకొని వెళ్తారు. వాళ్ళ కోరిక నెరవేరిన తర్వాత వచ్చి 108 ప్రదక్షిణలు అయితే చేసి గుడి ముందు ఉన్న ఇక్కడ కనిపిస్తున్న చెట్టుకైతే ఇలాంటి దారం అయితే మొక్కుగా చెల్లించి వెళ్తారు. ఈ మధ్య కాలంలో భక్తుల రద్దీ దృష్ట్యా లోపల ప్రదక్షిణలు అయితే అన్ని రోజుల్లో అలౌ చేయట్లేదు. కేవలం సోమ, మంగళ, బుధ, గురువారాల్లో మాత్రమే అలౌ చేస్తున్నారు. ఏదైనా పబ్లిక్ హాలిడేస్ అప్పుడు కానీ శుక్ర, శని, ఆదివారాల్లో మాత్రం లోపల ప్రదక్షిణ అయితే చేయటానికి లేదు. ఎవరైనా భక్తులు వచ్చి 108 ప్రదక్షిణలు చేయాలి అనుకుంటే మాత్రం బయట 11 ప్రదక్షిణలు గుడి చుట్టూ ప్రాంగణంలో అయితే చేసి వెళ్ళొచ్చు. మేము వెళ్ళి ఆ స్వామి వారిని దర్శనం చేసుకుని మనస్ఫూర్తిగా మొక్కుకొని బయటకు వస్తుంటే పంతులు గారు ఈ తులసి మాల అయితే ఇచ్చారు. ఇలా మాకు చాలా చక్కగా దర్శనం అయితే జరిగింది. ఇలా దర్శనం చేసుకొని బయటకు వచ్చాక చుట్టూ అయితే షాప్స్ అయితే కనిపిస్తూ ఉంటాయి. చిన్న చిన్న వస్తువులు, గాజులు అలాంటివి అన్నీ అమ్ముతూ దేవుడికి సంబంధించిన ఐటమ్స్ అన్నీ కూడా చూసుకుంటూ బయటకైతే వచ్చాము. బయటకు వచ్చిన తర్వాత ఒక పక్కన చెరువు కూడా కనిపిస్తుంది. చూసుకొని మేమైతే రిటర్న్ అయిపోయాము. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మీరు ఇక్కడికి వెళ్ళుంటే కనుక కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి.